ఈ కఠోర శ్రమలో ఇంతకుముందు 7 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇంకో 7 ఎయిర్పోర్ట్లు ఎలా నిర్మించబోతున్నాము, ఎంతవరకు వచ్చినాయో చూపించడం జరిగింది. ఇంతకుముందు 4 పోర్ట్లు ఉంటే ఇంకో 4 పోర్ట్లు ఎలా వస్తున్నాయో మచిలీపట్నంలో కానీ, కృష్ణపట్నంలో కానీ, రామాయపట్నంలో కానీ, మళ్ళీ కాకినాడలో కానీ, ఇంతకుముందు ఉన్న 4 పోర్ట్లు మనకి వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు అలా ఉండేవి, కృష్ణపట్నం పోర్టు. మళ్ళీ అదనంగా ఇప్పుడు మరి మచిలీపట్నంలో, రామాయపట్నంలో, శ్రీకాకుళంలో, మూలపట్నంలో, కాకినాడలో ఇలాగా ఎలా వస్తున్నాయి, ఎంతలోపు ఆ పోర్టుల్ని పూర్తి చేస్తామో అవన్నీ కూడా చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చినాయి. అంతేకాకుండా రైల్వే జోన్ తీసుకురావటమే కాకుండా దానికి స్థలాన్ని కేటాయించి ఢిల్లీలో ఉన్న ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీలందరినీ కూడగట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూర్చొని 10,000 కోట్ల పైన శాంక్షన్ చేయించి రైల్వే జోన్కి ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అట్లాగే నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్కి తమ వంతు కృషిగా దాదాపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేవన్నీ 75,000 కోట్ల పైన అక్కడ శాంక్షన్ చేయించుకొని ఈరోజు మీరు చూస్తే వైజాగ్ నుంచి రాయపూర్ కనుక వెళ్తే ఎక్స్ప్రెస్ హైవే 3.5 గంటల్లో వెళ్ళిపోయే పరిస్థితి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, ఇలా రోడ్స్ కూడా ఏమేమి వెయ్యబోతున్నాము, దానికి ఎంత శాంక్షన్ అయింది, అది ఎప్పట్లోగా పూర్తవుతుంది అని చెప్పి క్లియర్గా గణాంకాలతో సహా, డేట్స్తో సహా ఎంత ఖర్చు అవుతుంది, ఏ డేట్లలో ఖర్చు అవుతుంది అనేవి కూడా అన్నీ చెప్పటం వల్ల ఈరోజు ఈ పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని గమనించుకోవాలి.